భయానక కోట, మోహీ ప్యాలెస్. ఆ కోటలో ఒక క్రూరమైన మంత్రికుడు ఉంటాడు. అతను అమృతం అనే శక్తివంతమైన రహస్యాన్ని తెలుసుకోవడానికి నిరపరాధుల్ని పట్టుకుని హింసిస్తూ చంపుతుంటాడు. ప్రతి 60 సంవత్సరాలకొకసారి రోజులో కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే కనిపించే అత్యంత శక్తివంతమైన దివ్య పదార్థం. ఒక రాత్రి ఒక రహస్య వ్యక్తి కటానాతో మోహీ ప్యాలెస్లోకి ప్రవేశించి ఆ మంత్రికుడిని అత్యంత భయంకరంగా చంపేస్తాడు. ఆ దృశ్యాన్ని మంత్రికుడు కొడుకు చూస్తాడు. తన తండ్రి చనిపోయిన బాధతో, కోపంతో అతను ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను కూడా బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుని అమృతం ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకోవైపు జోహీ సిటీ అనే ఆధునిక నగరంలో ఒక యువకుడు టైం మిషన్ వాచ్ తయారు చేస్తుంటాడు. కానీ చిన్న పొరపాటు వల్ల అది ఫెయిల్ అవుతుంది. నిరాశతో అతను వెకేషన్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అతను సావేరీ గ్రామం దగ్గర ఉన్న సావేరీ జంగ్ అడవిలోకి వెళతాడు. అక్కడ ఒక టైగర్ అతడిని వెంబడిస్తుంది. చివరి క్షణంలో ఒక చిన్న పాప వచ్చి అతడిని కాపాడుతుంది. ఆమె అతడిని తన గ్రామం సావేరీకి తీసుకెళ్తుంది. అమృతం ప్రతి 60 సంవత్సరాలకొకసారి రోజులో కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే కనిపించే అత్యంత శక్తివంతమైన దివ్య పదార్థం. ఇంకా అదే సమయంలో మంత్రికుడి కొడుకు తెలుసుకుంటాడు, సావేరి గ్రామం అమృతంతో సంబంధం ఉన్న ప్రదేశమని. అతను ఒక భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు. గ్రామంలోని అందరూ స్పృహ తప్పి పడిపోతారు. చిన్న పాప చాలా బాధపడుతుంది. ఆ యువకుడు ఆమెను చూసి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అతను మోహీ ప్యాలెస్కి వెళ్ళి మంత్రికుడి సహాయకులను గన్తో చంపేస్తాడు. చివరికి మంత్రికుడి కొడుకుతో ఎదురెదురవుతాడు. పోరాటం జరుగుతున్నప్పుడు మంత్రికుడి కొడుకుకు కొన్ని విజన్స్ కనిపిస్తాయి. ఫ్లాష్ బ్యాక్లో తెలుస్తుంది, తీరక తన తండ్రిని చంపిన వ్యక్తి మరియు ఈ యువకుడు ఇద్దరూ సంబంధమున్నవాళ్ళు. వారు ట్విన్స్, అంటే జంట అన్నదమ్ములు. పెద్ద అన్న చాలా క్రూరుడు, కొరియాలో విలన్లకి భయం, అత్యంత ప్రమాదకరమైన యోధుడు. అతడే మంత్రికుడి తండ్రిని చంపాడు.
ట్విన్స్ నిజం బయటపడిన తర్వాత మంత్రికుడి కొడుకు కోపంతో ఆ యువకుణ్ణి బ్లాక్మెయిల్ చేస్తాడు. సావేరి గ్రామంలో ఉన్న అమృతం రహస్యానికి మ్యాప్ తీసుకురా, లేకపోతే ఈ గ్రామం మొత్తం చచ్చిపోతుంది అని బెదిరిస్తాడు. మంత్రికుడు భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు. సావేరి గ్రామంలోని అందరూ స్పృహ కోల్పోతారు. 6 రోజుల్లో వారు చనిపోతారు. గ్రామం మొత్తం ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. ఆ యువకుడు చివరి ఆశతో సావేరి కాలువ దగ్గరకు వెళ్తాడు. అక్కడ లోతైన నీటిలోకి దిగిపోయి భూమి అడుగున ఉన్న ఒక రహస్య మ్యాప్ను తీసుకుంటాడు. అప్పటికే సమయం ముగిసిపోతుంది. ఆకాశంలో గ్రహశకలం కనిపిస్తుంది. సముద్రంలో తిమింగలం ఎగిరిపడుతుంది. ఇవన్నీ అమృతం సమయం ముగిసిన సంకేతాలు. యువకుడు నిరాశలో పడిపోతాడు. చివరి ఆశగా అతను వారణాసికి వెళ్తాడు. The skies are torn with the cry of steel. Thunder rolls like a drum line deal. Namah Shivaya. Hearts they never yield. Namah On this Shivaya. bloodstained Maintain your focus and breathe deeply. The answers you seek are already within. the storm it rages. అక్కడ ఆకాశంలో స్వయంగా పరమశివుడు దర్శనమిస్తాడు. ఆయన ఆశీర్వాదంతో టైం మిషన్ వాచ్ స్వయంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అమృతం వచ్చే సమయాన్ని మార్చేస్తుంది. Steel meets steel in a fiery cage. The ground shivers beneath their feet. 1,000 మంత్రికుడు మరియు యువకుడు స్వయంభూలోకం అనే వేరే ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అక్కడ లావాతో నిండిన ఒక భయంకరమైన బ్రిడ్జ్ ఉంటుంది. అదే అమృతం వచ్చే ప్రదేశం. మంత్రికుడు ముందుగా అమృతం తాగేస్తాడు. అతను అమరుడిగా మారి అపార శక్తిని పొందుతాడు. యువకుడిని ఆపేస్తాడు. భూమి మొత్తం నాశనం చేయడం ప్రారంభిస్తాడు. భూమిపై వారణాసిలో గంగహారతి జరుగుతుంది. దేశం మొత్తం అమ్మవారి జాతరలు జరుగుతాయి. అదే సమయంలో చిన్న పిల్లలోకి అమ్మవారు అవతరిస్తారు. ఆమె చేతిలో త్రిశూలం ఉంటుంది. ఆమె మంత్రికుడిని ఎదుర్కొని చివరికి అతనిని సంహరిస్తుంది. ప్రపంచాన్ని కాపాడుతుంది. సావేరి గ్రామం బ్లాక్ మ్యాజిక్ నుంచి విముక్తి పొందుతుంది. అందరూ సురక్షితంగా మారిపోతారు. ఆ యువకుడు మరియు చిన్న పాప సంతోషంగా ఉంటారు. ట్రైన్లో ప్రయాణిస్తున్న యువకుడు తన అన్న గురించి ఆలోచిస్తాడు. అతని అన్న కొరియాలో డ్రగ్స్ మాఫియాను ఆపుతున్నాడు. కోకేన్, హెరాయిన్ వంటి అక్రమాలను నాశనం చేస్తున్నాడు. నిరపరాధులను కాపాడుతున్నాడు. అక్రమ ఫ్యాక్టరీలను కాల్చేస్తున్నాడు. విలన్లకు భయంకరమైన శత్రువు. అతను ఒక చీకటి హీరో. Seal those crates tightly. The truck is almost here. Yes, boss. Right away.